కర్ణాటకలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ಶ್ರೀ ಬಸವರಾಜ ರಾಯರೆಡ್ಡಿ ಇವರನ್ನು ನೂತನ ಸಚಿವರಾಗಿ ಅಧಿಕಾರ ಪದದ ಮತ್ತು ಗೌಪ್ಯತಾ ಪ್ರಮಾಣ ವಚನವನ್ನು ಸ್ವೀಕರಿಸಲು ವೇದಿಕೆಗೆ ಆಹ್ವಾನಿಸುತ್ತೇನೆ. ನಾನು ಬಸವರಾಜ್ ರಾಯರೆಡ್ಡಿ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕಾನೂನಿನ ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಪಾತವಿಲ್ಲದೆ ರಾಗದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯವಾದದ್ದನ್ನೇ ಮಾಡುತ್ತೇನೆಂದು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ನಾನು ಬಸವರಾಜ ರಾಯರೆಡ್ಡಿ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರೀ ಚಲುವರಾಯ ಸ್ವಾಮಿ ಇವರನ್ನು ನೂತನ ಸಚಿವರಾಗಿ ಅಧಿಕಾರ ಪದದ ಮತ್ತು ಗೌಪ್ಯತಾ ಪ್ರಮಾಣ ವಚನವನ್ನು ಸ್ವೀಕರಿಸಲು ವೇದಿಕೆಗೆ ಆಹ್ವಾನಿಸುತ್ತೇನೆ. ನಾನು ಎನ್ ಚಲುವರಾಯ ಸ್ವಾಮಿ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು కానూనిన మూలక కర్ణాటకలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాగర్ రెడ్డి అందిస్తారు. సాగర్ రెడ్డి, అనుకున్నట్టుగానే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో అసంతృప్తి జ్వాలలు అయితే విస్తరించాయని చెప్పొచ్చు. వాస్తవానికి మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే యశ్వంతరాయ్ గౌడ బాటలోనే మరో ఎమ్మెల్యే బెంగళూరు గోపాలకృష్ణ రేపు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటుగా మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారంటూ గోపాలకృష్ణ కర్ణాటకలో కేబినెట్ విస్తరణ పైన మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద కొత్తగా 20 మంది కేబినెట్ లో చోటు కల్పిస్తున్నారు. అలాగే 12 మంది కొత్త మంత్రులు కూడా కొత్త ముఖాలు చోటు చేసే అవకాశం ఉంది. అలాగే 8 మంది పాత మంత్రులు కొనసాగింపు అలాగే కొనసాగుతుంది. వాస్తవానికైతే కర్ణాటకలో రెండవసారి అంటే కర్ణాటకలో 2వ సంవత్సరం సిద్ధరాఘవయ్య ఉండాల్సింది. అనంతరం కూడా అధికార మార్పు జరిగిన తర్వాత
అధికార మార్పు జరిగిన తర్వాత మొదట్లోనే ఈ మంత్రివర్గ విస్తరణలో డికే శివకుమార్ మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు అంటే ఒక మంత్రి కూడా తనకిచ్చిన పదవి తనకిచ్చిన మంత్రిత్వ శాఖ సరిగా లేదంటే అప్పుడే తన గళం వినిపించారు. ఈ నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతకాలం కొనసాగుతుంది, ఈ మొత్తం అనేది అంటే డికే శివకుమార్ సిద్ధరామయ్య వర్గాలుగా చీలిపోయారు, ఈ గవర్నమెంట్ ఎంతకాలం కొనసాగుతుందని అనేక చర్చల నేపథ్యంలో సో ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా మంత్రుల్లో మంత్రివర్గ విస్తరణలు అయితే అనేక అంటే ఒకరికొకరికి పొసగడం లేదు. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి అంటే ఏదైతే పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి తనకు ఆ శాఖ నచ్చలేదంటూ గళం వినిపించడం, అలాగే ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయడం, తాను కేవలం ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పడం అప్పట్లో సంచలనం రేపించింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏదైతే మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా ఇదే అంటే మరోసారి కూడా తమ అసంతృప్తి వాదం అయితే వెలుబుచ్చడం జరిగింది. సో ఈ అసంతృప్తి అనేది ఎంతవరకు ముందుకెళ్తుంది, ప్రధానంగా కూడా ప్రభుత్వం కూడా పెద్దగా అంటే అధిక స్థాయిలో ఇక్కడ మెజార్టీ లేదు, కొంచెం అంటే ఇప్పుడు ఏదైతే రాజీనామా చేస్తామని చెప్తున్న 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 20 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు రాజీనామా చేస్తే వీరు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఇంకా ప్రభుత్వానికి అంటే 1.5 సంవత్సరం సమయం ఉంది శాసనసభ ఎన్నికలకి, ఈలోపు వీరంతా కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో ఏమైనా చేరుతారా లేకుంటే కేవలం బెదిరింపు దూరంతో ఆగిపోతారు, ఇవన్నీ కూడా చూడవలసి ఉంటుంది. ఒకవేళ వీళ్ళంతా కూడా బీజేపీ పార్టీలో కానీ చేరితే వాళ్ళకి అంటే ఇటు బలాబలాలుగా చూసుకుంటా కూడా ఈ 20 మంది గాన ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీ వైపు వెళ్తారా లేకుంటే వీరు రాజీనామా చేసి కొంతకాలం ఆగతారా ఎన్ని కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కర్ణాటకలో సంక్షోభంలో పడే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ దీనికి చిచ్చు రేపిందని చెప్పొచ్చు. మొత్తం మీద అంటే 20 మంది నూతనంగా 20 మంది మంత్రులు అయితే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించారు. వాళ్ళు 12 మంది కొత్త ముఖాలకి 8 మంది పాత వారికి అవకాశం అయితే కల్పించారు. సో మొత్తం మీద డికే శివకుమార్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి సంక్షోభంలో పడే అవకాశం అయితే ఉంది. వీరంతా కొంతమంది అంటే 20 మంది రాజీనామా చేస్తే ఖచ్చితంగా అయితే ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశాలు ఎక్కువ అని చెప్పొచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. ಕಾನೂನು ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಪಾತವಿಲ್ಲದೆ ರಾಗದೇಶವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯವಾದುದನ್ನೇ ಮಾಡುತ್ತೇನೆಂದು ದೇವರ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ನಾನು ಲಕ್ಷ್ಮಣ ಸಂಗಪ್ಪ ಸೌದಿ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾದ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭವಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲವೆಂದು ಮತ್ತು ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ದೇವರ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ.